ఇలాంటి చికెన్ కీమా దోశ మన నెల్లూరులో ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి వీడియో అయితే చూసేయండి. నేనైతే డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తాను. నేనైతే రీసెంట్ గా ఫుడ్ ట్రక్ లో తిందామని చెప్పి స్వాద్ కిచెన్ అని చెప్పి ఒక ఫుడ్ ట్రక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే చీజ్ పనీర్ దోశ తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట. 4 రకాల చట్నీలు అయితే వేసి ఇచ్చారు. వెజ్ తినే వాళ్ళకైతే మంచి స్టఫ్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి 4 లేయర్ దోశ అని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 99 రూపాయలు. దోశ తాలూకు టెక్స్చర్ అయితే మాత్రం చీజీగా టేస్ట్ అయితే మాత్రం ఇది కూడా బాగుంది. మా ఫ్రెండ్స్ కి అయితే ఈ చీజ్ పనీర్ దోశ అదే విధంగా 4 లేయర్ దోశ అయితే బాగా నచ్చింది అనమాట. ఇంకా వీళ్ళ దగ్గర అయితే గీపొడి 30 ఇడ్లీ కూడా తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 55 రూపాయలు. ఆ గీపొడి ఇడ్లీని పల్లి చట్నీలో ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే సరిగ్గునింది. ఇంకా దాని తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి దోశ విత్ చికెన్ కర్రీ అనమాట. కాస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు. ఇందులో అయితే చికెన్ కర్రీ అయితే నా పర్సనల్ ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ లో వచ్చేసి స్టార్ ఐటమ్ అయితే తీసుకున్నాను. స్పెషల్ కీమా దోశ. కాస్ట్ వచ్చేసరికి 160 రూపాయలు. పైన mayonnaise తో లోపల చికెన్ స్టఫింగ్ తో తింటుంటే కతక్కున ఉండింది. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మినీ బైపాస్ రోడ్ లో టిప్సీ టాప్సీ పక్క గొంతులోనే ఉంటది అనమాట. స్వాద్ కిచెన్ అని చెప్పి ఈ ఫుడ్ ట్రక్. మీరు కూడా వెళ్ళి తిని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.